నా పేరు రాఘవేందర్ గౌడ్, చందాపూర్ గ్రామం. నేను గ్రామాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అన్న, మీకు రాజకీయాల వైపు రావాలని ఎట్లా అనిపించింది? ఇంతకుముందు అంటే రాజకీయ వారసత్వంగా వచ్చారా లేదంటే సొంతంగా వచ్చారా? యాక్చువల్లీ మేము ఒక దఫా సర్పంచ్గా చేసినాం. మా అమ్మ చేసింది 2006 నుంచి. ఓకే. ఒక దఫా చేసింది. దాంట్లో కూడా మేము ఊళ్ళే రాజకీయ పరిస్థితుల గురించి కొంచెం అవగాహన ఉంది. దాన్ని బట్టి ఉత్సాహంతో ఇప్పుడు రాజకీయంలో కంటిన్యూగా ఉన్నాం ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు మీరు ఏదైతే అంటే 2 టర్ములు గ్యాప్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది స్టేట్లో. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా? ఎట్లా? ప్రస్తుతానికి 6 గ్యారంటీలు మా దగ్గర అమలవుతున్నాయి. కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల మనకు పోయిన గవర్నమెంట్లో కొంచెం ఆర్థికంగా అనేక అప్పులు చేయడం వల్ల మనము ఆర్థిక లోడ్ అనేది విపరీతంగా ఉంది. ఇంతకుముందు సర్ప్లస్ బడ్జెట్ ఉంది మనది. ఇప్పుడు బడ్జెట్ అనేది మనకు ప్రాబ్లం కావడం వల్ల కొంచెం పథకాల అమల్లో కొంచెం ఇబ్బంది అవుతుంది వాస్తవమే. కానీ 6 గ్యారెంటీల పథకాలు ఏదైతే మన గవర్నమెంట్ హామీ ఇచ్చిందో అది స్పష్టంగా అమలు చేయడానికి గవర్నమెంట్ చిత్తశుద్ధిగా ఉంది కాబట్టి అమలు అవుతుంది క్షేత్రస్థాయిలో. కంపల్సరీ ఫ్యూచర్లో కూడా అమలు అవుతారని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు సీఎం గారి పనితీరు పట్ల మీ అభిప్రాయం ఏంటి? సీఎం గారి నుంచి అది ఎలాంటి అపోహ లేదు. మనకి యాక్చువల్ అయినా డైనమిక్ లీడర్ ఆయన ద్వారానే మన గవర్నమెంట్ ఫామ్ అయింది. ఆయననే పడిపోయిన కాంగ్రెస్ పార్టీని ఒక మంచి బూస్ట్ ఇచ్చి ఉత్సాహపరిచి ఈ స్థాయికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి కారణం. మొన్న జరిగిన రైతు రుణమాఫీ మీద రైతులు మీతో ఏమంటారు యాజ్ మీరు గ్రామాధ్యక్షుడిగా? రైతు రుణమాఫీ యాక్చువల్లీ మనకు 32,000 కోట్ల బడ్జెట్ అన్నారు. దాన్ని ఇప్పుడు 28 కోట్లు అంటున్నారు. కాబట్టి 3 దఫాలుగా అమలు చేస్తాం అంటున్నారు. అది మొదటి దఫాగా 1,00,000 లోపు అన్నారు. అది కూడా అమలు అవుతుంది. కొన్ని టెక్నికల్ ఇష్యూ ఉన్నాయని అంటున్నారు. దాన్ని కూడా ఓవర్కమ్ చేసి కంపల్సరీగా 3 దఫాలలో ఆగస్టు 10 లోపు కంప్లీట్గా 2 లక్షల రుణమాఫీ గవర్నమెంట్ చేస్తుందని నా నమ్మకం ఉంది. ప్రజలు మీకు ఏమంటారు రుణమాఫీ పట్ల? మీకు ప్రజలు ప్రస్తుతానికి సానుకూలంగానే స్పందిస్తున్నారు. కొంచెం దీనికి బడ్జెట్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది, బడ్జెట్ అలొకేషన్. కాబట్టి ఆ రెవెన్యూ దృష్ట్యా 3 దఫాలుగా ప్లాన్ చేస్తుంది. దాని ప్రకారం కంపల్సరీ 3 దఫాలుగా ఆగస్టు 15 లోపు కంపల్సరీగా రుణమాఫీ అనేది పూర్తవుతుంది. అట్లాగే మన నియోజకవర్గం ఏదైతుందో వెనుకబడి నియోజకవర్గం ముందు నుంచి అని కూడా దానిపైన ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరు అందరు కలిసి ఎట్లాంటి ప్రణాళికలు రూపొందిస్తారు? యాక్చువల్లీ మా ఎమ్మెల్యే గారు ఇంతకుముందు ఎంపీగా కంటెస్ట్ చేశారు. కాబట్టి ఆయనకు ఓవరాల్గా జైరాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీతో పాటు మిగతా కాన్స్టిట్యున్సీలు అయిన మా ఎల్లారెడ్డి దాంతో కూడా ఆయనకు కొంచెం అనుబంధం ఉంది. కామరెడ్డితో అనుబంధం ఉంది. ఎల్లారెడ్డి ఎర్రపాటుతో కూడా మా కాన్స్టిట్యున్సీతో కంపల్సరీగా ఆయనకు మంచి అనుబంధం ఉంది. అవగాహన కూడా ఉంది. ఇట్లా అగ్రికల్చర్ కానీ, పేదరికం కానీ, నీటి విషయంలో కానీ, వస్తువులు కానీ దీని విషయంలో పూర్తి అవగాహన ఉంది. దానికి అనుకూలంగానే తగిన చర్యలు తీసుకుంటున్నాం ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారి పట్ల ఒక విషయంలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఎమ్మెల్యే గారు కూడా మంచి డైనమిక్ లీడరు. ఆయన ఒక మంచి దూరదృష్టి విజన్ ఉన్న లీడరు. ఆయన మంచి ఉన్నత చదువులైన వ్యక్తి కాబట్టి ఉద్యోగరీత్యా కూడా ఉపాధి కల్పించే విషయం కానీ, ఈ గ్రామాలలో సదుపాయాలు కానీ, ఇంకా వ్యవసాయానికి సంబంధించిన సదుపాయాలు కల్పించడానికి ఆయన పూర్తి అవగాహనతో ఉన్నాడని నా ఉద్దేశం. ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి ఒక విమర్శ ఉందండి. ఏంటంటే రుణమాఫీ మొత్తం ఇంతకుముందు ప్రభుత్వమే చేసింది, కాస్తో కూస్తున్నది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ చేసేసి మొత్తం మేమే చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శలు చేస్తారు. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అది పూర్తిగా తప్పు. అది తప్పు ఇన్ఫర్మేషన్. అది ఇంతకుముందు వాళ్ళు ఇచ్చింది 1,00,000 లోపు అన్నారు. ఆ 1,00,000 లోపు కూడా 50,000 వరకు ఒక దఫా అన్నారు. అది కూడా పూర్తిగా అమలు కాదు. కొంతమందికి పడ్డాయని అంటారు. పడ్డా కానీ తిరిగి మళ్ళీ పడ్డ వాళ్ళకి కూడా మళ్ళీ తిరిగి మా ప్రభుత్వం చెల్లిస్తుంది 1,00,000 లోపు. కాబట్టి అది పూర్తిగా ప్రభుత్వం మీద బురదలడానికి ఒక విమర్శ, ఓరలో విమర్శగా చెప్పుకుంటున్నాం. మన నియోజకవర్గానికి ప్రధానంగా కావాల్సిన ఏంటి అంటే మనకు వెనుకబడి ఉన్న నియోజకవర్గం మన అందరికి తెలుసు ఎల్లారెడ్డి. ప్రధానంగా కావాల్సిన ఏంటి మన నియోజకవర్గానికి? మన నియోజకవర్గంలో ప్రస్తుతానికి వ్యవసాయ రంగంలో నీటిపారుదల విషయంలో కొంచెం ఇబ్బంది ఉందని అనుకుంటారు. దానికి కూడా మన ఎమ్మెల్యే గారు తగిన చొరవ తీసుకుంటున్నారు. అదేవిధంగా విద్యారంగం కానీ, ఈ పల్లెటూళ్ళలో మౌలిక సదుపాయాలు కానీ
ఇలా రోడ్లు భవనాలు ఇలాంటి విషయంలో స్పష్టమైన అవగాహనతో సార్ ముందుకెళ్తున్నారు. సంబంధించిన శాఖలతో కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దానికి అనుకూలంగా సమస్యలు పరిష్కారం చేయడానికి మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుంటున్నారు. ఫైనల్గా మీరు ఒక అధ్యక్షుడిగా గ్రామ ప్రజలకు కానీ మండల ప్రజలకు కానీ మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటారు? అంటే మనము నాకు ఒక చిన్న పదవి, నేను గ్రామ స్థాయి వ్యక్తిని ప్రస్తుతానికి. నేను మండల లెవెల్లో కూడా పనిచేసిన అనుభవం ఉంది. కానీ అన్న మాకు ఫస్ట్ నుంచి ఇనిషియల్గా స్థాయి ఇచ్చింది కాబట్టి దాని రెస్పెక్ట్గా మేము తీసుకొని పనిచేస్తున్నాం. కాబట్టి ఒక చిన్న అవకాశం ఇచ్చినప్పుడు దానికి మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ముందుకెళ్ళి సమస్యలను పరిష్కరించుకుంటూ పోవాలి. ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి సంబంధించి కాకుండా ప్రభుత్వానికి అతీతంగా కూడా మనం సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకోవాలన్న ఉద్దేశం. అందరం మనం కూడా మిగతా వాళ్ళకి కూడా పార్టీలకు అతీతంగా ఇన్స్పిరేషన్ ఉంటూ ముందుకెళ్ళాలన్న ఉద్దేశం. అట్లాగే ఇప్పుడు మీరు ఉన్నారు అంటే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దాన్ని ఒకవేళ మీరు గ్రామ ప్రజలకు ఎట్లా చెప్తారు ఇది కాదు ఇది అని? యాక్చువల్లీ మా గ్రామం విషయానికి వస్తే ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లు మరి ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ కూడా 2 సార్లు లీడ్ వచ్చింది. మా గ్రామం ఇప్పటికైనా కాంగ్రెస్కు వెన్నుముకగా ఉన్నది. అది 2 సార్లు నిరూపితమైంది. ఎప్పుడైనా ఒక ఆపోజిషన్ పార్టీ అనేది ఎప్పుడైనా విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఇంతకుముందు 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి అవినీతి జరిగింది, ఎంత ఘోరంగా వాళ్ళకి సంబంధించిన నాయకులు ఊళ్ళో 5 10 ఎంతమంది ఉంటే విపరీతంగా వాళ్ళకి పథకాలు వాళ్ళకే అన్నట్టు నడిపించారు. విపరీతమైన విమర్శలు వచ్చినాయి. దానికి అనుకూలంగానే ఒక ఆల్టర్నేట్ గుర్తించి మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తించారని నేను ఉద్దేశం. థ్యాంక్ యూ అండి, క్రాంతి మీడియా టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు.